క్రోడీకరించినటువంటి నాలెడ్జ్గా సమ్మరీగా చెప్పగలరు. ఒకానొక సందర్భంలో యమధర్మరాజు ధర్మరాజుకి వరం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. యమధర్మరాజు ధర్మరాజుకి, అంటే పంచపాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుకి, నీకు వరం ఇవ్వడానికి నిశ్చయించాను, కోరుకోమంటాడు. ఆయన ఒక అద్భుతమైన వరం కోరుతాడు. రాజ్యాలు అడగల, కౌరవుల మీద యుద్ధంలో గెలవాలని అడగల, ఏమి అడిగాడు అంటే, నాకు ధర్మం యందు ఎప్పుడూ బుద్ధి స్థిరంగా ఉండేటట్టు అనుగ్రహించు స్వామి, ధర్మంతో కూడుకున్నటువంటి నిర్ణయాలే నాకు తట్టేటట్టు, ఆలోచనలు వచ్చేటట్టు చేయి స్వామి అని చెప్పనేసి ప్రార్థిస్తాడు. ఏం కోరావు నువ్వు వరం అని చెప్పనేసి చాలా అప్రిషియేట్ చేసి అదే రకంగా జరిగేటట్టుగా వరం ఇస్తాడు. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే పాపం పుణ్యం విచక్షణ జ్ఞానం కలిగించడం. అలాగే ఏది మంచి ఏది చెడు. ఇప్పుడు కలియుగం వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లోకి ధర్మము, చట్టము, న్యాయము మూడు ఒకటి కాదు. ఈ మూడిట్లలో కాలోచితంగా, కాలానుగుణంగా, కుటుంబానుగుణంగా, సామాజికంగా అన్ని రకాలుగాను కూడా సెట్ అయ్యేటటువంటి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి నాన్న దగ్గర నేను చూశాను. అది తాత్కాలికంగా చాలా వరకు కొంతమందికి బాధ కలిగించవచ్చు, కొంతమందికి అసౌకర్యంగా అనిపించవచ్చు, కొంతమందికి అది ఒక ఏం కిట్ట చేశారు అని చెప్పి అనిపించవచ్చు. కానీ కొన్ని నిర్ణయాలు 2-3 రోజులు హాయిగా ఉంటాయి, తర్వాత బాధిస్తూ ఉంటాయి. కొన్ని నిర్ణయాలు ఒక 6 నెలలు బాగుంటాయి, తర్వాత బాధిస్తూ ఉంటాయి. కొన్ని నిర్ణయాలు అప్పటికప్పుడు చాలా బాధిస్తాయి, దశాబ్దాల తరబడి ఆనందాన్ని ఇస్తాయి. అలాంటివి నాన్న ఎలా తీసుకోగలిగాడో, అలాంటి ఒక సంశయం కలిగినప్పుడు, సమస్య ఎదురైనప్పుడు నేను నాన్నని ఛాలెంజ్ చేస్తా. ఏం చేయాలి ఇలాంటప్పుడు, ఏం చేస్తే బాగుంటుంది అని నేను ఒక పూటో 2 రోజులో 3 రోజులో తీసుకుంటున్నా. ఆటోమేటిక్గా ఒక మంచి నిర్ణయం వస్తుంది. ఆ నిర్ణయం చాలా వరకు నా యోగ్యతను బట్టి ఇప్పటి వరకు ఏదో రకంగా శోభిస్తూనే వచ్చింది, కానీ అది మైనస్ అవ్వాల. నా నిర్ణయం వల్ల నేనే బాధపడిన సందర్భాలు కూడా ఉంటాయి, కానీ లాంగ్విటీగా నాకు ఎప్పుడూ బ్రహ్మాండమైనటువంటి బెనిఫిటే కలిగింది. నాన్నని ఉపాసిస్తూనే నేను చేస్తున్నా. ఇక్కడ గుణదల కార్యస్థానం నాన్నకి బీడిచేలో అందరూ మామూలు మాగాణి వ్యవసాయం చేసేటటువంటి ప్లేస్లో నేను మామిడి మొక్కలు పెట్టి చుట్టూతో ఉన్న వాళ్ళందరూ విమర్శ చేశారు. మాగాండ్లో ఏం బతుకుతాయండి మొక్కలు అని చెప్తున్నాను. విపరీతంగా మునిగిపోయింది, పేకల్లో మునిగిపోయినాయి మొక్కలు. కనపడలా. ఒకసారి వరద వచ్చినట్టు వచ్చి నీళ్లు పడి చుట్టూతో అపార్ట్మెంట్స్ వచ్చేసి వర్షం పడితే పెద్ద గుంటలాగా అయిపోయింది, కానీ బతికినాయి. అంటే ధర్మంగా, న్యాయంగా, నాన్న తాలూకు ఆశీస్సులతో ఇక్కడ చేస్తున్న పని కాబట్టి పెట్టిన మొక్కల్లో 80% బతికినాయి, 20% చచ్చిపోయారు. కానీ ఇప్పుడు ఆ ఉన్న మొక్కలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాన్న ఆ రకంగా మనల్ని పెంచాడు. విపరీతంగా సపరేట్గా ఆస్తులు ఏమీ పెద్దగా కొనలేదు నాన్న. అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. 4 ఆడపిల్లలు, 4 మగపిల్లల్ని సెటిల్ చేయడం అంటే మాటలు కాదు. అందరూ మనకి ఇప్పుడు లక్షణ మాయ చిన్న మాట అన్నాడు, ఖచ్చితంగా మేము పాటిస్తాం మాయ. కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా కుటుంబ పరంగా జరిపే యాక్టివిటీస్ ఖచ్చితంగా జరుపుతామని నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మీ మర్యాదలకి, పెట్టుపోతలకి, మీ తాలూకు ఆనందాలకి మేము ఎప్పుడూ కూడా దోహదపడతాం, కానీ నెగటివ్గా మాత్రం ఎప్పుడూ చెయ్యం. ఆ రకమైనటువంటి ఒక సంశయం లేకుండా సమయస్ఫూర్తిగా సామరస్యంగా ముందుకు వెళ్తామని హామీ ఇస్తున్నాం. కార్యక్రమాలన్నీ జరుపుతాం. ఖచ్చితంగా మా పెద్దలను కూడా నెలకు ఒక కార్యక్రమం పెడతానని చెప్పిన దాంట్లో భాగంగా ఈ ఫంక్షన్ కూడా జరుపుతున్నామని చెప్పాడు అమ్మ మాటగా. సో ఖచ్చితంగా చేస్తాం. ఇందుకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మా నాన్న తాలూకు ఆలోచన విధానంలోంచి జనరేట్ అయ్యి పెరిగినటువంటి వాళ్ళమే మేము 4 బ్రదర్స్ని, 4 సిస్టర్స్ని. 4 సిస్టర్స్ యొక్క ఆలోచన విధానంతో నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ చేయి పట్టుకున్నటువంటి అల్లుళ్ళని ఎవరైనా సరే కూడా లాభదాయకంగానే, శ్రేయోదాయకంగానే ఉన్నారు. అది కూడా మా నాన్న తాలూకు సుకృతం అనే నేను భావిస్తున్నాను. అలాగే మా చేయి పట్టుకున్నటువంటి వచ్చిన ఆడవాళ్ళు కూడా చక్కటి మనుషులు,
మాకు కోపాలు ఎక్కువ, మాకున్నటువంటి రకరకాల వీటిని భరిస్తూ కూడా చక్కగా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత భయం, మా నాన్న మీద గౌరవం ఉండి మమ్మల్ని కూడా కొంత భరిస్తున్నారని చెప్పిన కాన్సెప్ట్లో కూడా నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. లేకపోతే ఇంత మేము చేసే రకరకాల విన్యాసాలకి ఎప్పుడో మామూలు వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడేవారు. సో ఇప్పుడు పిల్లలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా పని చేయండి, పని చేస్తూ ఉండండి, మీకున్న మైనస్లు అన్నీ పోతాయి. నాన్న చెప్పేవాడు, కాయ కష్టంతో శనీశ్వరుని జయించచ్చురా కాయ కష్టంతో అని చెప్పేవాడు. నాకు చెప్పేది చాలా మంచి మాట వినపడేది. శనీశ్వరుడు, శని పట్టిన వాడు కూడా మొత్తం వదిలిపోతాడట కాయ కష్టం చేసేవాడిని. దానికి ఎవరు? హనుమంతుడే. హనుమంతుడు శని పట్టుకుంటే తన నెత్తి మీదకి ఎక్కమన్నట్ట, ఎక్కడా కాదు నెత్తి మీదకి ఎక్కమన్నట్ట. హనుమంతుడికి నెత్తి మీదకి ఎక్కాడు శని, పైన కొండ పెట్టుకున్నట్ట. శని అంటే తన నెత్తి మీద శనీశ్వరుడు, శనీశ్వరుడి పైన కొండ పెట్టుకుని పనులన్నీ చేసేసుకుంటున్నట్ట. హనుమంతుడు ఇద్దరిని మోసాడు కానీ శనీశ్వరుడు కొండను వేయలేకపోయాడు. బాబు వదిలే బాబు అంటే చివరికి ఆ కొండను పక్కన పెడితే కానీ శనీశ్వరుడు పక్కకి వెళ్ళలేకపోయాడు. అంటే శనీశ్వరుడు పట్టుకున్న హనుమంతుడు సఫర్ అయిపోయాడు. శనీశ్వరుడు ఆ కొండ దెబ్బకి సఫర్ అయిపోయాడు. హనుమంతుడికి ఏం కాల. అంటే ఆయన చేసిన పని ఆయనకు అంత బెనిఫిట్ ఇచ్చింది. నాన్నకు కూడా నిరంతరం పనిచేస్తూ, నాన్న అంటే అమ్మకి లేకుండా కాదు, అమ్మతో కూడిన నాన్న ఇంతమందిని కలిపాడు, ఇంతమందిని సాధించాడు, జయించాడు. అమ్మ తాలూకు తోడ్పాటు సహాయంతోనే ఇవన్నీ సాధించాడు. మాకు వచ్చిన వాడు కూడా అలాగే మమ్మల్ని అంటే ఓవర్గా అవుతున్నావు కానీ చివరాఖరి వరకు అంటారు వరుడు, అట్లాగే మాతో పాటే ఉంటూ మా నిర్ణయాలకి చక్కగా అనుగుణంగా నడవాలి. రేపొద్దున మా పిల్లలకు వచ్చేటటువంటి భార్యలు లేకపోతే వాళ్ళకు వచ్చేటటువంటి భర్తలు వాళ్ళు కూడా నాన్న సంతానం లాగానే చక్కగా బ్రహ్మాండంగా వృద్ధిలోకి రావాలని చెప్పినేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.